అక్కడ జరిగేది జస్ట్ జెడ్పీటీసీ ఎన్నికే, కానీ ఎమ్మెల్యే ఎన్నికకు మించిన పొలిటికల్ సీన్స్ కనిపిస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ కావడంతో యాక్షన్ సీన్స్ కు ఢోకా లేకుండా పోయింది. దాడులు ప్రతిదాడులతో రచ్చలేపుతూ నువ్వా నేనన్నట్టుగా ఉంది పరిస్థితి. పులివెందులలో పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ రమేష్ పై జరిగిన దాడిపై డైలాగ్ వార్ నడుస్తోంది. గొడవ జరిగిన ప్రాంతంలోనే ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. భయాందోళనకు గురి చేయడానికి వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ అంటోంది. గెలుపు కోసం దాడులకు దిగుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోంది. కాసేపట్లో గవర్నర్ను కలవబోతున్నారు వైసీపీ నేతలు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించబోతున్నారు నేతలు. ఎమ్మెల్సీ రమేష్ దాడి పొలిటికల్ మంటలు రేపుతోంది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. పులివెందులలో బయట వాళ్లతోనే సమస్య అన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. రమేష్ పై నిజంగా దాడి జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే వాస్తవాలందరికీ తెలిసేవన్నారు. రమేష్ యాదవ్ ఆ గొడవలో కూడా అందరూ ఏదన్నా ఆడ పరస్పర దాడిలో ఆయన వేరే ఊరి నుంచి వచ్చినాడని కూడా ఆయన సైడ్ చేసి ఆయనకి ఏం జరగలే. ఎక్కడైనా దెబ్బలు జరిగితే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు. ఈయనను ఆడ జరిగిందంటానే తీసుకొని గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి ఆయన యాదవ్ బీసీ అని పెట్టి ఆయనకు లేనేటి కట్లు కట్టేది, ఇప్పేది, చేసేది, వాళ్ళే స్కానింగ్ చేసేది, వాళ్ళే ఎంఆర్ఐ ఎక్కడన్నా నీ మీద అటాక్ జరిగిందని నీ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేటప్పుడు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ ఆయనకి ఏం జరిగిందో నిర్ధారించాలి. టీడీపీ నేతల అరాచకాలకు పోలీసులు కూడా తోడయ్యారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ నేత పేర్ని నాని. డీఐజీ మాటలు ఏమాత్రం సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇద్దరు ప్రాణాలు రమేష్ యాదవ్ తల తెక్కకుండా, అలాగే వేల్పుల రాము తల తెక్కకుండా కాపాడినటువంటి ఈ పెద్ద అధికారికి ఖచ్చితంగా పీపీఎంఎస్ కానీ పీపీజీఏ కానీ ఈ రెండిట్లో అంటే రాష్ట్రపతి, పోలీసు అత్యున్నత అంటే ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ, లేదా గ్యాలంటరీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను. వయసు పెరిగే కొందికి కళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది. అది క్యాట్రాక్ట్ పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తుంటారు. కానీ పొలిటికల్ క్యాట్రాక్ట్ అంటే రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? ఒక్క ఎన్నిక 100 కేసులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దాడులు ప్రతిదాడులతో అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలపైన కేసులు నమోదవుతున్నాయి.